ఉండే విధంగా నాడు కట్టుదిట్టం చేసుకున్నారు. వైదిక మత విరోధి అయిన బుద్ధుణ్ణి సాధారణ శకం 7వ శతాబ్దం తర్వాత మెల్లగా వైదికులు తమ దశావతారాల్లో కలుపుకున్నారు. 8వ శతాబ్దంలో శంకరాచార్య తన దశావతార స్తోత్రంలో బుద్ధుణ్ణి యజ్ఞ విరోధిగా వర్ణించారు. విష్ణు సహస్రనామాల్లో 782, 806 మధ్య 24 పేర్లు బుద్ధుడికి సంబంధించినవే. వీటిలో బుద్ధుణ్ణి అహింసావాదిగా, యజ్ఞాల్ని నిరసించిన వాడిగానే చెప్పారు. శ్రీనాథుడి శృంగార నైషధంలో, ముద్దుపళని రాధిక స్వాంతనంలో, జయదేవుడి అష్టపదుల్లో బుద్ధుడు జీవకారుణ్యమూర్తిగా, యజ్ఞ విరోధిగానే వర్ణించబడ్డాడు. ఇక బ్రాహ్మణుడికి వైదికులు ఇచ్చుకున్న అర్థం వేరు, బౌద్ధం చెప్పిన అర్థం వేరు. గోత్రం వల్లనో లేక వివిధ రకాల జడలు పిలకలు ధరించినందువల్లనో ఎవరు బ్రాహ్మణులు కాదు. సత్యం పలికేవారు, ధర్మాన్ని ఆచరించేవారు, మనోవాక్కాయ కర్మలందు శుచి శుభ్రత కలవారు మాత్రమే బ్రాహ్మణులు అని ధర్మపదంలోని ఒక గాథ చెబుతుంది. బౌద్ధం ప్రకారం శీల సంపద గలవాడే బ్రాహ్మణుడు. బ్రాహ్మణ కులంలో పుట్టినవారు కాదు. మనుశాస్త్రంలోని కుల వ్యత్యాసాల్ని, పురుషాధిపత్యాన్ని, శూద్ర కులాల బానిసత్వాన్ని, అస్పృశ్యతను బుద్ధుడు తీవ్రంగా వ్యతిరేకించారు. వజ్రయాన కాలంలో రాజులు బుద్ధుడిని